ఇప్పుడు బెంగాల్, త్రిపుర పోయాయి. ఇంకా లాస్ట్ ఆఖరి అవకాశంగా కనిపిస్తోంది కేరళం ఒక్కటే. అంటే ఇక్కడ కూడా ఓడిపోతే ఇక దేశ రాజకీయాల్లో ఈ ఎర్ర జెండా అనేది అడ్రస్ గల్లంత అయినట్లేనా? వైశాలి గారు, కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలో ఎన్నికల గెలుపు ఓటమి మీద కమ్యూనిస్టం ఆధారపడి ఉండదు. కమ్యూనిస్టు ప్రజల యొక్క హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పుట్టింది అది. అందుకోసం బెంగాల్లో ఓడిపోయిండొచ్చు. ఎందుకంటే చాలా మార్పులు వచ్చిన ఎన్నికల రంగంలో. నేను అడుగుతున్నా, ఇప్పుడు డబ్బు లేకుండా తృణమూల్ కాంగ్రెస్ కానీ, డబ్బు లేకుండా బీజేపీ కానీ పోటీ చేయగలుగుతాయా? డబ్బు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయగలుగుతుందా? విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, కులాన్ని వాడుతున్నారు, మతాన్ని వాడుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పనిచేయదు. కమ్యూనిస్ట్ పార్టీ డబ్బు ఖర్చు పెట్టదు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రాంతీయ తగాదాలు, కుల తగాదాలు, మత తగాదాల్లో జోక్యం చేసుకోదు. ఈ విషయంలో ప్రజల్లో ఎందుకు చైతన్యం రావట్లేదు? కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం సజీవంగా ఉంటుంది. ఖచ్చితంగా భారతదేశంలో పేదరికం ఉన్నంత వరకు ఎర్ర జెండా ఎగురుతూనే ఉంటుంది, ఎర్ర జెండా పోరాడుతూనే ఉంటుంది అనేది నేను సవినయంగా మనవి చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే, ఇప్పుడు ఎన్నికలే సర్వస్వం కాదమ్మా. ఎన్నికల్లో ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. కానీ ఈ వ్యవస్థ మారాలి అనేటువంటి లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుంది. ఈ వ్యవస్థ పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ అనేది సజీవంగా ఉంటుందని నేను మనవి చేస్తున్నా. పోతే బెంగాల్లో ఎందుకు ఓడిపోయినాం అది మేము ఆత్మహత్య చేసుకున్నాం, మరొకసారి కూడా ఆత్మహత్య చేసుకుంటాం, అది వేరే సంగతి. కేరళలో ఒకవేళ ఓడిపోతే సర్వస్వం పోయినట్లు కాదు, గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం మేము. ఓడిపోయినా సర్వస్వం పోయినట్లు కాదు, కానీ మా ఓటింగ్ పర్సంటేజ్ మేము కాపాడుకుంటాం. ఆ రకంగా 10-15 ఓట్లతో ఎమ్మెల్యే సీట్లతో వాళ్ళు గెలిచినా, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా, మేము గెలిచినా పెద్ద తేడా రాదు అనేసి నేను మనవి చేస్తున్నాను. మా పోరాటం కొనసాగుతుందని మనవి చేస్తున్నాను. బెంగాల్లో 90 లక్షల ఓట్లు తొలగించారు బీజేపీ వాళ్ళు సర్ అనే పేరుతో. 27 లక్షల మంది, రామ్మోహన్ రావు గారికి నేను మనవి చేస్తున్నా, 27 లక్షల మంది మేము బతికే ఉన్నామయ్యా, మా ఓట్లు ఇవ్వండి అని అప్లికేషన్లు పెట్టుకున్నారు. దాని మీద ట్రిబ్యునల్ పరిష్కారం చేశాను, సుప్రీంకోర్టు చెప్పింది. 27 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 400 మందికో 450 మందికో ఓటు ఇచ్చినారు వాళ్ళు. అంటే ఎన్నికలను ఏ రకంగా తొట్టడం చేస్తున్నారు, ఎన్నికలు ఏ రకంగా అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని నేను ఈ సందర్భంగా గమనించమని కోరుతున్నాను. కాబట్టి అటు బెంగాల్లో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ సర్పేరుతో కుట్రలు కుతంత్రాలు చేసి ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు అంటున్నాం అమ్మా. ఎన్నికల కమిషన్ అంత లేదని చెప్తుంది, 10-15 కోట్లు తగ్గించండి అని చెప్తుంది. మరి 15 కోట్ల జనాభా చచ్చిపోవాలన్నా ఇది? ఈ 15 కోట్ల జనాభా సముద్రంలో ముంచాలన్నా వీళ్ళను? జనాభా ఉంది, ఓటర్లు ఉన్నారు, కానీ ఓట్లు మాత్రం లేకుండా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కుట్ర ప్రజాస్వామ్యంలో. నంబర్ 2 ఏమంటే, భారతీయ జనతా పార్టీ పారామిలిటరీ దళాలను ఉపయోగించుకొని భయోత్పాతాన్ని సృష్టించింది. ఈ మధ్య వీడియో వచ్చింది ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసరు ఒక క్యాండిడేట్ ఇంటి ముందు వాళ్ళు విసురుతున్నాడు, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తున్నాడు, చుట్టూ ఉండే వాళ్ళకి చెప్తున్నారు, ఇతని వెంట మీరుంటే మీరు చాలా తర్వాత బాధపడతారని చెప్తున్నాడు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యంలో చూస్తామో మనం? ఒకవేళ అతను ఆ క్యాండిడేట్ తప్పు చేసింది అరెస్ట్ చేయండి, తప్పు చేసిన తర్వాత గృహ నిర్బంధంలో పెట్టండి. అంతే తప్ప పోలీసు వాళ్ళు ఇండ్ల మీదకి పోయి, క్యాండిడేట్ ఇంటి మీదకి పోయి బెదిరించడం అనేటువంటిది ఎక్కడ చూస్తాం మనం? ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా? కాబట్టి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు చేసింది నేను అంగీకరిస్తున్నాను, ఎందుకంటే మా పార్టీ కూడా బాధితురాలు అంటున్నాం. కానీ అదే సమయంలో బీజేపీ ఎట్లైనా గెలవాలనేటువంటి పద్ధతిలో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడింది. రేపు చూడాలి 4వ తేదీ ఏమవుతుంది అనేది. మా వరకు మాకు వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మాకేం పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ మా పోరాటాలు మాత్రం రాబోయే కాలంలో మరింత పట్టుదలతో మేము కొనసాగిస్తాం. కేరళ వరకు వచ్చినప్పుడు ఓడిపోయినా గెలిచిన, ఎందుకంటే సర్వేలు చెప్తున్నాయి, 1-2 సర్వేలు కొంచెం అటు ఇస్తున్నాయి, చాలా ఎక్కువ సర్వేలు యూడీఎఫ్ గెలుస్తుంది అంటున్నారు. కాంగ్రెస్తో అనైక్యత ఉంది, 4 ఇప్పుడు ముఖ్యమంత్రులుగా పోటీ పడుతున్నారు. సరే, ఏమైనా రేపు 4వ తేదీ ఒకవేళ మెజార్టీ వస్తే మేము దాన్ని ఆమోదిస్తాం. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా కేరళలో మా పార్టీ పోరాడుతుంటుంది. ఎర్ర జెండాకి ఏం దోకలేదు. ఎర్ర జెండా ప్రజా ఉద్యమాల తరఫున, ప్రజల తరఫున పనిచేస్తాను మాత్రం. అయితే గఫూర్ గారు, కేరళలో కూడా ఈ పినరయి విజయన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, దీనిపై ఏమంటారు? మరి పారదర్శకత లేకపోవడం వల్ల
పినరాయి విజయన్ మీద అవినీతి ఆరోపణలు లేవమ్మా. పినరాయి విజయన్ కుటుంబ సభ్యుల మీద ఒక కేసు పెట్టినారు. ఆ తర్వాత ఇంతకుముందు మా మినిస్టర్ గా ఉండేటువంటి ఒక వ్యక్తి మీద కేసు పెట్టినారు. ఏది నిలబడలేదు. చివరికి మొన్న ఏమిటి, మేము ఎక్కడ మా పార్టీ వాళ్ళు దేవాలయాల్లో ఆ సంప్రోక్షణలు కానీ దేవాలయాల దాంట్లో కానీ పోము. కానీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బంగారం దొంగతనం జరిగిందని మా పార్టీ మీద కేసు పెడతారు. అరే ఆడుండేటువంటి కమిటీ ఉంది, ఆడుండేటువంటి ధర్మకర్తల మండలి ఉంది, అది ప్రైవేట్ ట్రస్ట్. అది వాళ్ళ మీదకి పోకుండా మా మీద కేసు పెట్టేటువంటి ప్రయత్నం ఈడీ, ఈ సిబిఐ వీళ్ళందరూ కూడా. కాబట్టి ఇటువంటి మా మీద అవినీతి ఆరోపణ చేయలేరు. చాలా నిఖార్సైనటువంటి పద్ధతిలో కేరళలో పరిపాలన జరిగింది. చాలా అంకిత భావంతో చేశాము. ఇప్పుడు కేరళ ఎన్నికలు చైతన్యవంతులు. ఒకసారి ఒకరిని గెలిపిస్తారు, ఇంకోరిని గెలిపిస్తారు. మేము 2 సార్లు గెలిచాము. మూడోసారి గెలవాలని కోరుకోవచ్చు. మూడోసారి గెలవనంత మాత్రాన తలకిందులేం కాదు. మా ఉద్యమం బలంగా ఉంది. మా వెనకాల ప్రజలు బలంగా ఉన్నారు. కేరళ యొక్క అభివృద్ధి కోసం మా పోరాటం ముందు కొనసాగుతుంది. ఎర్రజెండాకి దోకలేదు. ఇంకొకటి గఫూర్ గారు, ఈ కమ్యూనిస్టు నాయకత్వంలో అసలు నాయకత్వం మార్పు అనేది ఉండదా? ఇది మైనస్ అనుకోవట్లేదా మీరు? కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ఏ పార్టీలో లేదు. మా పార్టీలో వయోపరిమితి పెట్టాం. 75 సంవత్సరాలు దాటినటువంటి ఏ ఒక్కరు కూడా మా పార్టీ కేంద్ర కమిటీలో ఉండరు. 70 సంవత్సరాలు దాటిన ఏ ఒక్కరు కూడా రాష్ట్రాల్లో నాయకత్వాల్లో ఉండరు. ఆ రకంగా 3 సార్లకు మించి ఎవరు ఎన్నిక ఏది కార్యదర్శి పదవి దాంట్లో ఉండకూడదని మా పార్టీ తీర్మానం. ఎవరు చేయలే, మేము చేసినాం. కాబట్టి వీళ్ళే కనపడతారంటే అట్లేం కాదులో యువరక్తం వస్తుంది, కత్వం వస్తుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఏమంటే ప్రధాన నాయకులతో 70 సంవత్సరాల వరకు భరించాలి మనం. 70 సంవత్సరాలు వాళ్ళే. ఎందుకంటే ఒక ఆయన చెప్తున్నాడు, ఆ నారాయణ రాగులే కనపడతాను. 70 సంవత్సరాలు నారాయణ ఇప్పుడు రిటైర్ అయినాడు సిపిఐలో. సిపిఎంలో రాహుల్ గారు 70 సంవత్సరాలు అయితే ఆయన కూడా ఆటోమేటిక్గా, అది ఆయన కోరికను బట్టి కాదు, వయో పరిమితి అనేది 75 సంవత్సరాలు మా పార్టీ కేంద్ర కమిటీకి. కాబట్టి కొత్త నాయకత్వం వస్తుంది, కొత్త రక్తం వస్తుంది. అయితే రాఘవుల్ గారి ప్లేస్ లో ముందే యువతను ఎందుకు మీరు ప్రోత్సహించలేదు? అసలు యువత ఎందుకు లెఫ్ట్ వైపు ఆకర్షితులు అవ్వట్లేదు? అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 నిమిషాలు నేను చెప్పలేను, కానీ అనేక కారణాలు ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న మార్పులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజల యొక్క ఆలోచనలో ధోరణి. ఇప్పుడు ప్రపంచంలో సోవియట్ రష్యా ఎందుకు పడిపోయిందంటే ఏం చెప్తాను నేను. కాబట్టి తాత్కాలికంగా ప్రపంచంలో జరిగిన మార్పులు కానీ, దేశంలో జరుగుతున్న మార్పుల వల్ల కానీ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు అన్నమాట వాస్తవం. అయితే భవిష్యత్తులో తప్పనిసరిగా వేరే మార్గం లేదమ్మా. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకంగా మేము గట్టిగా పోరాడినాం. ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఏముంది? ఏం మెరుగు లేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాడింది మేము, భారతీయ జనతా పార్టీ అంతకంటే దక్షిణంగా ఉండి పరిపాలన. కాబట్టి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఈ రోజా రేపా ఇంకెప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్షాలు, ప్రజాతంత్ర ఉద్యమాలు, అభివృద్ధి కాముక శక్తులు బలపడటమే ఈ దేశానికి మార్గం తప్ప వేరే మార్గం లేదని మేము బలంగా నమ్ముతున్నాం.